సిద్దిపేట జిల్లాలో భారీ వర్షం కురిసింది. అకాల వర్షాలకు దుబ్బాక నియోజకవర్గంలోని మార్కెట్ యార్డులలో ఐకేపీ సెంటర్లలో వడ్లు తడిసి ముద్దయ్యాయి. అధికారులు, రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ యజమానుల నిర్లక్ష్యం కారణంగానే ధాన్యం బస్తాలు తడిసిపోయాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తూకం వేసిన ధాన్యం బస్తాలు కొనుగోలు కేంద్రాల్లోనే ఉన్నాయని, తూకం వేసిన 24 గంటల్లోనే ధాన్యం బస్తాలను మిల్లుకు తరలిస్తామని అధికారులు జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం తరలించేందుకు లారీలు పంపాలని మొరపెట్టుకున్నామని, లారీలు లేకపోవడం కారణంగానే ధాన్యం బస్తాలు తడిసిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యం ఎలాంటి తరుగు లేకుండా మిల్లులకు పంపించేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. 20 రోజులకు బార్దాను, 10 రోజులకు బార్దాను 16 తారీఖు నాడు రాసి ఇచ్చిర్రు. ఇక నిన్న కాంట పెట్టిర్రు. నిన్న లాలరా కొందరు పడ్డాయి, నై వాళ్ళు లేవు. ఇక పరిస్థితి చూడు, నీళ్ళల్లో ఉన్నట్టు చెల్లరు ఉన్నట్టున్నాయి. నేను పాలకు పట్టుకున్నా, ఇది నాది కూడా కాదు. మాకు ఎక్కదక్కలేదు ఆస్తి. పుట్టిన అప్పులైనాయి. నాకు అటోటాకు వచ్చి చచ్చిపోయిండు. వేరే వాళ్ళకి పాలు పట్టుకొని చేస్తున్నా సార్. ఈ పొద్దుకి వచ్చిన వాళ్ళే లేరు. ఎవరు చూసారు సార్? ఎవరు చూడలేదు. ప్రభుత్వం ఏం చేస్తుందో, ఇవి నాన్న ఓట్లు ఎటు ఎత్తిపోయాలి, ఎటు చేయాలి సార్? ఇవి ఏం చేస్తారో సార్ జరా దయచేసి ఎటు చేయాలి? ఇవి రేపటి శనివారం వస్తే 1 రోజులు అవుతుంది పోసి. కాంట పెట్టే దిక్కు లేడు, పెట్టిన వడ్లు కొనేవాడు లేడు. రైతన్నకు ఇలా అనుకోకుండా రాత్రి వర్షం కొట్టి ధాన్యం మొత్తం నానిపోయింది. దయచేసి ఈ ధాన్యాన్ని కలెక్టర్ కానీ అధికారులు కానీ వెంటనే వచ్చి కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని రైతన్న పక్షాన కోరుకుంటున్నాం. ఇవి సంచులు ఇచ్చిరు, 10 రోజులు అవుతుంది. సంచులు ఇచ్చి కూడా పెట్టడం లేదు, కొనుగోలు కావడం లేదు. దయచేసి అధికారులు తొందరగా స్పందించి మా వడ్లను పచ్చి అయినా కొనుగోలు చేసి పంపించగలరని అధికారులను కోరుకుంటున్నాం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్లో భారీ వర్షం కురిసింది. జహీరాబాద్, జారంగ్ సంఘం, న్యాల్కల్, మొగడంపల్లి మండలాల్లో తెల్లవారుజాము నుంచి కురిసిన కుండపోత వానలకు వాగులు పోటెత్తాయి. జరాసంగం మండలం ప్యాలవరం వాగులో నీళ్లు లేకపోవడంతో బరీర్ భూమికి వెళ్లిన వ్యక్తి వరద నీటిలో చిక్కుకుపోయాడు. వాగులో చిక్కుపోయిన వ్యక్తిని గ్రామస్తులు తాళ్లు, నిచ్చెన సాయంతో బయటకు తీశారు. దురాసంగంలో కీతకి సంగమేశ్వర నిలయం ఆలయ పరిసరాల్లోని వాలాద్రి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.